కాన్సెప్ట్ ఏంటంటే ఆమె పిన్ ఎవరైతే ఉందో సౌభాగ్యమ్మ, ఆమెను పులివెందుల ఎమ్మెల్యేగానో లేకపోతే వైఎస్ సునీతని కడప ఎంపీగానో నిలబెట్టాలని షర్మిల ప్రయత్నం చేస్తుందనే వార్తలు కానీ, సో ఇది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది? కాంగ్రెస్ నుంచి వాళ్ళని దింపడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి చెక్ పడేయాలనే ఆలోచన ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను? అంటే ఎంతటి స్థాయిలో దాని ప్రభావం చూపుద్ది అనేది మనం ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసి చెప్పలేం. కానీ ఖచ్చితంగా ఇవాళ బాధితులు వాళ్ళు. అంటే వివేకానంద రెడ్డి గారు పులివెందుల ప్రాంతంలో గుర్తింపు ఉన్న నాయకుడు. ఎట్లా రాజశేఖర రెడ్డి గారు ఆయన హైదరాబాద్కి పరిమితమై ఉండేవాళ్ళు. అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు ఎంపీగా ఉండేవాళ్ళు. వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా ఉండేవాళ్ళు. అంటే ఒక రకంగా పులివెందులలో పార్టీ మూలాలను కాపాడుకున్న వాళ్ళ వర్గానికి అండగా నిలబడ్డ నాయకుడు వివేకానంద రెడ్డి గారు మొదటి నుంచి కూడా. రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా ప్రజలతో మరింతగా మమేకమైన నాయకుడు వివేకానంద రెడ్డి గారు. ఇటువంటి నేపథ్యంలో ఆయనకి ఎదురైన పరిస్థితులు అత్యంత దారుణంగా హత్యకు గురి కావటం, హత్యకు గురైన దానికన్నా కూడా అసలు సూత్రధారులు ఎవరనేది పులివెందుల ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలుసు. కడప జిల్లాలో ఈ సంఘటన గురించిన వాస్తవాలు తెలియని ప్రజలు లేరు. కాకుంటే వీళ్ళకున్న అధికారము, వీళ్ళ చేతిలో ఉన్న యంత్రాంగము, వీళ్ళకున్న వనరులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రైవేట్ ఆర్మీగా మలుచుకున్న నేపథ్యంలో ఇవాళ ప్రజలు బాహాటంగా బయటకు వచ్చి ఇది నిజం అని చెప్పలేకపోవచ్చు. కానీ వాస్తవ పరిస్థితి అక్కడ ఉన్న వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది తెలుసు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ప్రజలు తమ అసంతృప్తిని ఎక్కడ దాచుకోవటల్లా. రీసెంట్గా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా కూడా పులివెందుల నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావడం చూసాం. ఇటువంటి నేపథ్యంలో వివేకానంద రెడ్డి గారి సతీమణి కానీ, లేదు డాక్టర్ సునీత గారు కానీ, అది పులివెందుల ఎమ్మెల్యే గానా లేదు కడప పార్లమెంటు స్థానానికైనా సరే, కడప పార్లమెంట్ అని వాళ్ళు ఎందుకు లక్ష్యం పెట్టుకుంటున్నారు అంటే ఇవాళ అసలు సూత్రధారి పాత్రధారి అవినాష్ రెడ్డి అని చెప్పని ఇవాళ చాలా విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సిబిఐ కూడా అవినాష్ రెడ్డి పాత్ర, వాళ్ళ తండ్రి పాత్ర ఈ కేసులో చాలా కీలకం. ఇవాళ హత్యకు ముందు, హత్య తర్వాత కూడా ఎవరైతే ప్రధాన అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళతో వీళ్ళు సమావేశం అయ్యారు. ఇవాళ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ మొత్తం వీళ్ళే ట్యాంపర్ చేశారు, విచారణకు ప్రతిబంధకాలు కల్పించారు. కాబట్టి వీళ్ళని మేము అదుపులోకి తీసుకున్నామని చెప్పిన భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన, అవినాష్ రెడ్డిని కూడా కోర్టు ఆదేశాలతోటి అరెస్టు చూపించి మళ్ళీ బెయిల్ ఇచ్చినా కూడా ఇవాళ అసలు సూత్రధారులు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి. కడప పార్లమెంటు అభ్యర్థిత్వం దగ్గరే ఈ హత్య జరిగింది అని చెప్పని షర్మిల ఏదైతే సిబిఐకి ఇచ్చిన వాంగ్మూల నేపథ్యంలో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారి హత్యకి వీళ్ళే కారకులు, వీళ్ళని పెంచి పోషిస్తుంది, కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి అన్న భావనలో పులివెందుల ప్రజలు ఉన్నారు. అంటే ఇవాళ ఒక ఎంపీ స్థానం కోసం, ఎంపీ టికెట్ కోసం వివేకానంద రెడ్డి గారి స్థాయి వ్యక్తిని హత్య చేసిన, ఇది హత్య అని చెప్పని తెలిసిన దాన్ని మసిబూసి మారాడికే చేసి మభ్యపెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి చేసి దాన్ని సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఇవాళ విచారణ సంస్థ మీదే కేసులు పెట్టే ప్రయత్నం, వివేకానంద రెడ్డి గారి కుమార్తె మీద కేసులు నమోదు చేస్తున్న ప్రయత్నం, విచారణకి ప్రతిబంధకాలు సృష్టిస్తున్న ప్రయత్నం, చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచారణ జరిగిన పక్షంలో విచారణ సాగదు అని చెప్పని డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి వాళ్ళ విచారణ తెలంగాణకి తరలించుకున్న తీరు. అదే సందర్భంలో అవినాష్ రెడ్డి అరెస్టుకి ప్రభుత్వ పరంగా ఇచ్చిన సహకారం, అరెస్టు జరగకుండా సిబిఐకి ప్రతిబంధకాలు కల్పించడంలో కర్నూలు హాస్పిటల్ దగ్గర ఒక సమూహాన్ని అక్కడ మోహరింపజేసి సిబిఐ అధికారులను బెదిరించిన తీరు, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సహాయ నిరాకరణ చేసిన తీరు, ఇవన్నీ ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చ జరుగుతున్నాయి. వీటి నేపథ్యంలో ఇప్పుడు షర్మిల స్థాయిలో కుటుంబ సభ్యురాలు బయటకు వచ్చి ఆమె వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, ఆమె నోటి నుంచి వెల్లడవుతున్న వాస్తవాల నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కడప జిల్లాలో ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో కూడా అది ఆయనకి క్రెడిబిలిటీ లాస్గా మారింది. 100% జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఇవాళ పులివెందుల ప్రజలు కూడా విశ్వసించే స్థితిలో లేరు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మూలాల నుంచే వైసీపీ పార్టీ ఎమర్జ్ అయింది. ఇవాళ వైసీపీ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో తన మూలాలు పోగొట్టుకొని వైసీపీని బతికించినట్టయింది. కాబట్టి ఇవాళ అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున వివేకానంద రెడ్డి గారి కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా అది ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి హత్యని ఆ ప్రాంత ప్రజలకు గుర్తు చేయడం ఖాయం. ఆ హత్య వెనకుంది ఎవరు అనేది ప్రజలకు గుర్తు చేయడం ఖాయం. ఆ హత్యకి పాల్పడిన వాళ్ళని, అసలు సూత్రధారిని పాత్రధారిని కాపాడుతుంది ఎవరు అనేది కూడా అక్కడ ప్రజలకు గుర్తు చేయడం ఖాయం. ఈ నేపథ్యంలో ఎంతో కొంత ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు మీద తీవ్రంగా పనిచేయడం ఖాయం. అది అంతిమంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి లాభించిన ఆశ్చర్యం లేదు. కాబట్టి ఈ మధ్యకాలంలో వస్తున్న స్పెక్యులేషన్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులివెందుల స్థానం కాకుండా వేరే ఇంకొక సేఫ్ సీట్ కూడా ఎంచుకుంటున్నారు, 2 స్థానాల్లో పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పిన వార్తలు కూడా వస్తున్నాయి.
1978 నుంచి వాళ్ళకి కంచుకోటగా ఉన్న స్థానంలో ఆల్రెడీ ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం మెజార్టీ సాధించిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ చెలరేగుతున్న వివాద నేపథ్యంలో శర్మ రూపంలో ఎదురవుతున్న సవాల్ నేపథ్యంలో రేపటి రోజున సౌభాగ్యమ్మ గారు కానీ సునీత కానీ ముందుకొచ్చి పోటీకి కనుక సిద్ధపడ్డ పక్షంలో 100% అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్రెడిబిలిటీ ఫ్యాక్టర్గా మారటం ఖాయం. డూ ఆర్ డై అనే పరిస్థితులు ఆయన ఎన్నిక ఎదుర్కోవడం ఖాయం. రేపు ఒకవేళ ఆయనకి ప్రతికూల ఫలితాలు వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన పరిస్థితులు లేవనేది వాళ్ళ అక్కడ ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చ నడుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.